కాలం మారే కొద్దీ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వస్తున్నాయి. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడంతో లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు జనం. వయసుతో సంబంధం లేకుండా రకరకాల రోగాల బారిన పడుతున్నారు. అసలు ఏ వయసు వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో కావాలి, అలవాటు లేని ఫుడ్ తినాల్సి వస్తే ఏం చేయాలి? జస్ట్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుత కాలంలో బిజీ షెడ్యూల్ కు అలవాటు పడుతున్న జనం ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో సామాన్యుడి నుంచి కార్పొరేట్ ఉద్యోగి వరకు అనారోగ్యం బారిన పడుతున్నారు. డైట్ చేయకుండా జంక్ ఫుడ్ తీసుకోవడంతో శరీరానికి కావలసిన ప్రోటీన్స్, విటమిన్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్స్. మనం తినే దాంట్లో ఎలాంటి విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, పోషక విలువలు ఉన్నాయో చూసుకోవాలంటున్నారు. పుట్టిన పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు పట్టించాలని చెప్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం ఎముకల పటిష్టతకి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. మొదటి 6 months ఖచ్చితంగా పిల్లలకి తల్లిపాలే ఇవ్వాల్సిందే. దాని తర్వాత అందుకు లిక్విడ్, ఆ తర్వాత కొంచెం అదే ఈ సరిల్స్ రకరకాలుగా వచ్చాయి మనకు మార్కెట్లో. అవన్నీ కూడా పౌడర్స్ ఫామ్లో కానీ వస్తూ ఉంటాయి, అవి వాడము. దాంతోపాటు టాడ్లర్స్ కానీ, ప్రీ స్కూల్ కానీ, చిల్డ్రన్ కానీ ఇవన్నీ కూడా కొంచెం గ్రోత్ అంటే ఎదుగుదల ఉండే స్టేజెస్ ఇవన్నీ కూడా టిల్ అడల్ట్. సో మనం ముఖ్యంగా ఏంటంటే ఎదుగుదల అంటే ఏ విధంగా, ఒకటి హైట్లో, 2 వెయిట్లో, 3వది బోన్స్ స్ట్రెంత్లో అంటే కాల్షియం ఇవన్నీ కూడా, 4వది మెయిన్గా ఇమ్యూనిటీ అంటే మన యొక్క లోపల నిరోధక శక్తిని ఎక్కువ పెంపొందించే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. స్కూల్ కు వెళ్లే పిల్లలకు నార్మల్ స్నాక్స్ కాకుండా తాజా పళ్ల ముక్కలను ఇవ్వాలని సూచిస్తున్నారు డాక్టర్స్. అమ్మాయిలు, అబ్బాయిలకు వారి పర్సనాలిటీని బట్టి ఆహారం అందించాలని సూచిస్తున్నారు. గ్రోత్ ఆగిపోయిన తర్వాత శరీరానికి అవసరమయ్యే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు. స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఈ వయసులోనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని, దీంతో వారికి ప్రత్యేక ఆహారం అందించాలని సూచిస్తున్నారు. ఈ చిన్న పిల్లలు ప్రీ స్కూల్ చిల్లులో వీళ్ళలో బేసికల్గా మనం చాలా చిన్నప్పుడే స్కూల్ పంపించడము లేకపోతే ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. సో అందుకనే ముఖ్యంగా మనం ప్రోటీన్ ఫుడ్స్ కొంచెం అంటే నేచురల్ ఫుడ్స్ లానే తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్స్ అండ్ రికమెండెడ్ డైట్లోనే యూజువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క విధంగా చెప్పినట్టుగా వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది పెరిగే పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువ మోతాదులో చూసుకుంటూ ఫ్యాట్ మన ఇవాళ రేపు చాలా రకాలుగా మనకు బయట ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి వస్తూ ఉన్నాయి, అవన్నీ కూడా ప్యాకేజ్డ్ ఫుడ్స్, దానివల్ల ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఫుడ్ డైట్ పాటించకపోతే చిన్న వయసులోనే రోగాల బారిన పడే అవకాశం ఉందంటున్నారు డాక్టర్స్. బయట ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.